అందరికి షలోం. ప్రార్థన. సర్వోన్నతుడుగు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్య ధ్యానం ద్వారా మాలోని ఆత్మీయ శక్తిని బలపరిచి స్థిరపరిచి తండ్రి, నీకు మహిమకరముగా మా బ్రతుకులను, మా జీవితంలో మార్చమని ఈ మమ్మల్ని మా రక్షకుడి, మోచకుడు, నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా ఏడాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో సొలొమోను వారు మందిరాన్ని కట్టించడానికి ప్రయాసపడుతూ మరి ఆ కట్టించిన విధానాన్ని ఏ విధంగా కట్టించారు అనే విషయాలను మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మందిరపు లోపలి గోడల క్రింది నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో కట్టి లోపల వాటిని సరళపు బ్రాను పలకలతో కప్పి ఉంచినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగం దేవదారు పలకలతో చేయించి అతి పరిశుద్ధ స్థలములకై ఈ యొక్క దీనిని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మందసము, ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసము పెట్టుటకై ఈ అతి పరిశుద్ధ స్థలములో దీనిని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గర్భాలయమును, ఈ గర్భాలయము లోపల బయట మందసం మొత్తము కూడా బంగారు పూతను పొదిగించినట్లుగా కూడా మనం ఈ ధ్యానం చూస్తున్నాం. బలిపీఠము బంగారమయం, మరి గోడలు బంగారముతో పొదిగించడం. అంత మాత్రమే కాదు, 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించి గర్భాలయంలో ఉంచి ఆ కెరూబులకి కూడా బంగారము పొదిగినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. మందిరపు గోడల మీద కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి ఉంచినట్లుగా కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ద్వారమునకు ఒలీవల కర్రలతో తలుపులు చేయించినట్లుగా చూస్తూ ఉన్నాం. 4వ సంవత్సరం అంటే సొలొమోను రాజు ప్రభుత్వం వచ్చి 4వ సంవత్సరం జీప్ మాసమున మందిరం పునాది వేసి 11వ సంవత్సరం బూలు 8వ మాసమున ఈ యొక్క మందిరము సంపూర్తి అయినట్లుగా మనం ఈ అధ్యాయం గమనించగలం. సొలొమోను రాజు వారు 7 సంవత్సరములు ఈ యొక్క అదోనై వారి మందిరమును నిర్మించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.